నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని జనసేన కేంద్ర కార్యాలయం సూచన. కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం, దీనిపై మాట్లాడవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకి జనసేన ఆదేశం. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని వ్యాఖ్య. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. Especially CAI has to do so much for me. When 1995 there is no takers for CAI. I was only the person, only chief minister to promote, to associate with CAI for business. Continuously 6-7 times we had CAI partnership summits. That was the beginning. And I had a very good experience with Tata also. We have done technology breakthroughs so many types, so many areas. That is the best experience for me. Here I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades, Hyderabad is the proof of concept today. Most livable city in India. All you name in advanced technologies, everything. Either pharma, IT, BT, or finance, sports, everything, hospitals, everything we have done. We promoted, our people have done extremely well. One example, if all of you can see, 25 years back, that is early 90s, Bill Gates invented internet. 91, India started economic reforms, introduced economic reforms. From then onwards, I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology, demographic dividend as a windfall gain, entrepreneur skills on their blood. Every person if you see, they are doing extremely well. And also, third one, if you see, most acceptable community globally. I can proudly say Indians are doing extremely well by serving the global community as on today. It will continue even for future. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని చెప్పారు. నూతన అధ్యక్షుడు అందరినీ కలుపుకొని స్థానిక సంస్థలో బీజేపీకి అఖండ విజయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని చెప్పారు. నూతన అధ్యక్షుడు అందరినీ కలుపుకొని స్థానిక సంస్థలో బీజేపీకి అఖండ విజయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు లాల్పురంలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. పార్టీ పరిశీలకులు శ్రీనివాసరాజు, కుమారస్వామి, కొత్తూరు సుబ్బారావు ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం మొత్తం 8 మంది పోటీపడి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సూచనల మేరకు చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో భారతీయ పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. బీజేపీ సపోర్టుతోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. నా నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, సంఘటనా మంత్రి శ్రీ మధుకర్జీ గారికి, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత 4 నెలలుగా మనం
పడినటువంటి కష్టాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామానికి వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని ఎలిజిబిలిటీ తేవడానికి ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారికి, అలాగే చిగురుపాటి కుమారస్వామి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, అలాగే జిల్లా ఏఆర్ఓలు నేరెళ్ల మాధవరావు గారికి, అలాగే టీగోర కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మా తల్లితో సమానమైనటువంటి శ్రీ చెనక్కాల అరుణ గారికి, అలాగే మరో మాతృమూర్తి శ్రీ ఎడ్లపాటి స్వరూపారాణి గారికి, అలాగే వేదిక ముందున్న నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నాకు పెద్ద బాధ్యత పెట్టారు. ఈ యొక్క కార్యకర్తలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, అలాగే కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్లుగా, అలాగే గ్రామాల్లో అయితే సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అందరం కూడా మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క బలాన్ని సూచించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి, అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంత బలం ఉంటుంది మనకి. మనం ఎప్పుడైనా సరే ఒక యూనిట్గా వెళ్ళినప్పుడు మాత్రమే అవతల పార్టీ వాళ్ళు కూడా మన కూటమిలో ఉండే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు గుర్తిస్తారు మనల్ని. మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక యూనిట్గా అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పొన్నూరులో లాయర్ ప్రకాష్ పై దాడి జరగటాన్ని వ్యతిరేకిస్తున్న జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 11 రోజుకు చేరాయి. ఈ మేరకు మంగళవారం నాటి రిలే దీక్షలకి కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీక్షల్ని ప్రారంభించారు. బాధితుల తరపున మాట్లాడటానికి వచ్చిన బాధ్యత కలిగిన ఒక న్యాయవాదిని అమానుషంగా దాడి చేయడం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈ దాడి వారే చేశారా, వారి వెనకమాల ఏదైనా ఉన్నత వ్యక్తుల కుట్రకోణం దాగుందనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మరి చూసుకుంటా ఉంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కడా కూడా అనవసరంగా సమస్యల్ని గోకి కొని తెచ్చుకోడు. అటువంటిది న్యాయ వ్యవస్థలో ఎంతో విలువైనటువంటి న్యాయవాదుల మీదే చేసుకున్నాడంటే అది వాళ్ళ సొంత నిర్ణయమా, లేక దీని వెనకమాల ఏదైనా సరే ఇంకా కుట్రకోణం ఉందా? ఒకవేళ కుట్రకోణం ఉంటే ఆ కుట్రకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? పోలీసుల చేతే దాడి చేయించినటువంటి అంత పెద్ద వ్యవస్థలు ఏంటి? ఈనాడు దాడి చేయించారు, రేపు అవసరమైతే హత్య కూడా చేయించగలరు. ఎందుకంటే వీధి రౌడీలు కొట్టుకోవటం వేరు, ఊళ్ళో మనుషులు కొట్టుకోవటం వేరు. ప్రభుత్వ ఉద్యోగి ఒక న్యాయవాది మీద చేసుకోవటం చిన్న విషయమేం కాదు. ఎందుకంటే న్యాయవాది అనేవాడు పూర్తిగా సమాజానికి బద్ధుడై పనిచేస్తాడు. అనేక రకాల ప్రభుత్వ కార్యాలయాల్లో సుధీర్ గారు మరి పెద్ద న్యాయ పోరాటం కారణం బేతడ ప్రకాశ్రావు గారిని పొన్నూరులో మరి పోలీసులు తీవ్రంగా హింసించి మరి కొట్టి మరి వారిని నానా రకాలుగా దుర్భాషణ విధం చూస్తుంటే ఈరోజు న్యాయం మరి రక్షించే న్యాయస్థానాలు మరి అక్కడ న్యాయస్థానం అంటే లాయర్లు న్యాయాన్ని రక్షిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాంటి న్యాయవాదులకే మరి రక్షణ లేకుండా పోతుందంటే ఆలోచించాల్సిన విషయం. మరి న్యాయస్థానాలని పోలీసులు ఆశించాల్సిందే, పోలీసులు కూడా న్యాయం కావాల్సిందే, వారు న్యాయవాదులను కలవాల్సిందే. అయితే మరి సమన్వయం ఎందుకు లోపించింది మరి అర్థం కాని పరిస్థితి. మరి ఈ యొక్క కుట్రపూరితమైన విషయాన్ని వెనక ఏం దాగున్న విషయాన్ని కూడా మరి గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఈ విషయం మీద కేసులు బనాయించి మరి అవసరమైతే దీనికి ఒక ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ఈ విషయంలో కూపీలు లాగి
బాధిత బేతాల ప్రకాష్ గారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందంటే దేశంలో కానీ మరి రాష్ట్రంలో కానీ మరి ఆ పాలన చూస్తే మరి న్యాయవాదులకి న్యాయానికి ఎంతో సహకారం ఉంది. మరి అంబేద్కర్ గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి న్యాయశాఖ మంత్రిగా చేసి మరి ఆయన ఒక న్యాయవాదిగా ఉన్నారు. అలాగే మరి న్యాయాన్ని రక్షించవలసిన బాధ్యత ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కంపల్సరీ ఉంటుంది. మరి ఆ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది ఇందువల్ల మరి ఎన్నో చోట్ల పొన్నూరులో కానీ జనాల్లో కానీ గుంటూరు కానీ మరి కొంత ఆలోచన చేస్తే హైకోర్టు పరిధిలో కూడా మరి బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ కారణాలు చూస్తే మరికి న్యాయవాదులు 11 రోజుల నుంచి గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని మెయిన్ గేట్ వద్ద గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ బలంగా ఏదైతే పొన్నూరు న్యాయవాది అయినటువంటి బేతాల ప్రకాష్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గత 2 రోజులుగా ఈ యొక్క పోరాటం చేయడం మొదలుపెట్టాము. కాబట్టి ఈ యొక్క ఉద్యమం రోజు రోజుకి తిరిగి ఉధృతం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వారు మేల్కొని ఎవరైతే పోలీసు వారు ఈ యొక్క దాడిలో పాల్గొని ఉన్నారో వారి అందరి మీద తక్షణమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి, ఎందుకంటే బీఆర్కి పంపించేది అంటే ఏంటంటే పోలీసు శాఖలో ఒక ఫార్మల్ యాక్షన్ లాగా ఉండిపోయింది. కానీ దాని మీద ఎటువంటి ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే ఇంకొక పోలీస్ అధికారి రేపొద్దు ఇట్లాంటివి చేయడానికి భయపడతాడని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు జనరల్గా మనుషులు పోలీస్ స్టేషన్ అన్నా కానీ పోలీసులు అన్నా కానీ భయంతో ఉంటారు. కానీ దాన్ని వీళ్ళు ఇంకా రియాలిటీలో దాన్ని నిజంగా చూపిస్తారు. కానీ ప్రస్తుతానికి చెప్పడం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంటుంది అసలు? ఈ రకంగా స్టేషన్కి వెళ్ళి అందరూ భయభ్రాంతులు గురి చేసి ఇది చేసింది కాక మళ్ళీ న్యాయవాదులు ఎవరన్నా లీగల్ ఎయిడ్కి సంబంధించి సపోర్ట్గా వెళ్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి మా జిల్లా అధ్యక్షుల వారు కూడా ఇవాళ మా సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు బందర్ రోడ్డు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఉన్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు విగ్రహ పరిసర ప్రాంతాలని అంబేద్కర్ మ్యూజియంని పరిశీలించారు. ఆ మహానుభావుడు మహనీయుడు మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం, అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. దీంట్లో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూను కూడా పెట్టి ఏమేమి పనులు ఇంకా కొరవున్నాయి, బ్యాలెన్స్ వర్కులు ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి మెరుగైనటువంటి స్థితిలో ఇవ్వాలనేది అధికారులతో కలిపి ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరినీ కూడా త్వరలోనే ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్షలో ఇప్పుడున్నటువంటి స్థితిగతులు ఏంటి, దీన్ని ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లాలని మొత్తం స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గానికి ఇచ్చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు, అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెమ్మని కూడా మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిన విషయమే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు
మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం, కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో, దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ప్రప్రథమ సోషలిస్టు రాజ్య స్థాపకుడు విఐ లెనిన్ 101వ వర్ధంతి సందర్భంగా నగరంలోని లెనిన్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల శ్రేణులు నివాళులర్పించారు. సిపిఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, విగ్రహ కమిటీ కన్వీనర్ బి జమీందర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, ఎంఎల్ పార్టీల నాయకులు పోలారి, దివి కుమార్, అలాగనే ఏఎన్యు విశ్రాంత ఆచార్యులు సి నరసింహారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 107 సంవత్సరాల క్రితం విజయం సాధించినటువంటి లెనిన్ శతవర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన జీవించింది 54 సంవత్సరాలు అయినా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఒక నూతన వ్యవస్థ, యువతరం యొక్క భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను ఆయన నిర్మించి ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా మనం స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టుకొని ఈరోజు 75 సంవత్సరాల పోటీ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ పెట్టుబడి ఇష్టానుసారం పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలను కబలిస్తా ఉన్నది. అదానీ లాంటి వాళ్ళు మార్కెట్ల విస్తరణ కోసం అశ్వమేధయాగం చేస్తూ పోర్టులు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మైనింగ్ మొత్తాన్ని కబలిస్తూ ఉంటే మోడీ, అమిత్ షాలు ఇద్దరు కూడా దాని కాపలాదారులుగా ఎవరైతే ప్రజలు తమ ఆస్తుల్ని, ఆదాయాల్ని కాపాడుకోవడం ముందుకు వస్తున్నారో వాళ్ళందరి మీద, ఆ వర్గాల మీద దాడులు నిరంకుశంగా అణిచివేయటం, కేసులు, ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణితో ఈరోజు మోడీ, అమిత్ షా పరిపాలన సాగుతున్నది. ఇలాంటి పెట్టుబడి యొక్క అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బలపరచుకోవడానికి, మన రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చేటువంటి, అసమానతలు లేనటువంటి ఒక సోషలిస్ట్ సమాజాన్ని సాధించుకోవటానికి లెనిన్ యొక్క సిద్ధాంతాలు, ఆయన బోధనలు మనకు స్ఫూర్తినిస్తాయి. యువతరం ఈ సోషలిస్ట్ భావాలతోటి ఈరోజు ముందుకు వచ్చే తప్ప క్రమంగా మన దేశంలో యువతరంలో పెట్టుబడిదారు వ్యవస్థ మీద భ్రమలు పోతున్నాయి, తొలగిపోతున్నాయి, నిరుద్యోగం పెరుగుతున్నది, అసమానతలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ ఆరంభమైంది. సోషలిజం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అనేది ఈరోజు పరిణామాలు, ప్రపంచ పరిణామాలు రుజువు చేస్తా ఉన్నాయి. అందువల్ల లెనిన్ బాటలో యువతరం ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతిని గత సంవత్సర కాలం అంతా కూడా ఘనంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారందరూ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు, మార్క్సిజం ప్రాతిపదికగా కామ్రేడ్ లెనిన్ ను అక్టోబర్ రెవల్యూషన్ జయప్రదం చేయడం ద్వారా సోవియట్ రష్యాలో సోషలిజాన్ని నిర్మించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన లెనిన్ భారతదేశ వ్యాప్తమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ రెవల్యూషన్ ప్రభావంతో అనేక స్వతంత్ర పోరాటాలు, అలాగే వలసవాదానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటాల్లో అనేక దేశాలు విముక్తిని సాధించింది. దాంట్లో భాగంగానే భారతదేశంలో 1947లో అక్టోబర్ రెవల్యూషన్ ఆ ప్రభావంతో 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావము, దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం, అటు సంస్కరణోద్యమం, అటు స్వాతంత్రోద్యమం కలిపి కమ్యూనిస్టు పార్టీలు విరోచితమైన పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో మరి కామ్రేడ్ లెనిన్ యొక్క ప్రభావం భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆ ప్రభావంతో గత సంవత్సర కాలంలో నేను వర్ధంతి ఈ రోజు ముగింపుకు వచ్చింది. ఈ రోజు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాము. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మతోన్మాద ప్రమాదాన్ని, ప్రజాస్వామ్యానికి ఏర్పడినటువంటి ప్రమాదాన్ని, అలాగే మనము ఎంతో ఘనంగా చెప్పుకునేటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మరి పెద్ద ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో తిరిగి మరి మార్క్సిస్ట్ భావజాలాన్ని, కమ్యూనిస్టు భావజాలాన్ని పేద ప్రజలు, దోపిడీదారులకి వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటాలకి అండగా నిలబడేదాని కోసము అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి తరుణం ఏర్పడింది. ఈ రోజునటువంటి మరి అటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నా, ఈ రకమైనటువంటి దోపిడీ శక్తుల్ని, మతవాద శక్తుల్ని నివారించాలన్నా కూడాను వామపక్ష భావజాలం పెరగాల్సిన అవసరం ఉంది. ఇది మనం చూస్తా ఉన్నాము. అమిత్ షా లాంటి వాడు హోంమంత్రి
పార్లమెంట్ లో ఏ రకమైన వ్యాఖ్యానాలు చేస్తామన్నాడు. మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నే ఆ రకమైనటువంటి కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి ఇంకా ఈ దేశాన్ని రక్షించవలసినటువంటి పాలక పక్షాలు ఆ రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశ పౌరులే ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. పౌరులందరూ కూడాను ప్రజాస్వామ్య భావజాలంతో ప్రజాస్వామ్య పరిరక్షణకి, రాజ్యాంగ పరిరక్షణకి నడుం బిగించేటువంటి విధంగా ఆచరణాత్మకమైన కార్యక్రమాలు భాగస్వామ్యం కావాలని చెప్పేసి లెనిన్ స్ఫూర్తిని ఈ రోజు తిరిగి మళ్ళీ ఆ రకంగా ముందుకు సాగే దానికోసం అని చెప్పని ప్రతిజ్ఞ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఈ రోజు మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశాన్ని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కినేని వనజ, సిపిఐ సెంట్రల్ కమిటీ మెంబర్. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ రైతు సేవా కేంద్రం వద్ద పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అది టేబుల్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఆ సర్వీస్ని తీసుకెళ్ళినప్పుడు జీవికి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసాం సార్. ఈ రోజు నేను రేపు సర్వీసింగ్ పంపిస్తాను. 4 days 5 days అవుతుంది అంతేనా? అంతే సార్. కంప్లైంట్ రేస్ చేసాం అంటే మనకి యానిమల్ ఎవరైతే అడుగుతారో అప్పుడే దింపుతుంది సార్. మనం యానిమల్ అడగకుండా లాంగ్ లేకుండా మనం దింపే పని చేస్తాం. అంటే షిప్పింగ్ టైము గన్నవరం అలా తీసుకెళ్ళాలనుకుంటే మనం దీన్ని దింపుతాం సార్. మేజర్ అన్నీ ఇక్కడ చేస్తాం. నీట్గా పెట్టుకోండి. ఓకే ఓకే. జాతీయ వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు చిన్నారావు మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుంచి 5 రాష్ట్రాల్లో మన జాతీయ సంఘం కళాకారుల పట్ల చాలా కృషి చేస్తుంది. కళాకారుల ఘోష సదాక బాధల్ని ఏ ప్రభుత్వం కూడా వింటుందో ఆ ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తాం. అటు తమిళనాడులో కూడా 1,05,000 ఇన్స్ట్రుమెంట్స్లని పంచడం జరిగింది. కళల్ని ఎవరు బ్రతికించగలరో వారిని ముందుకు అధ్యక్షురాలుగా నియమిస్తూ ఈ రోజు జాతీయ స్థాయిలో ఏవైతే సంగీత వాయిద్య కళాకారులకు ఉన్న సమస్యలో ఆ సమస్యలు కూడా రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. వాటన్నిటి పరిష్కారం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరినీ ఏకం చేసి మేము ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ఈ కళాకారులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజెంట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గతంలో మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అది నేటికి అమల్లో ఉందని మేము అనుకుంటున్నాం. కానీ చాలా మంది కళాకారులకు ఆ పెన్షన్ రావటం లేదు. అది ప్రత్యేక డ్రైవ్ చేసి ఆ 50 సంవత్సరాలు నిన్నటువంటి కళాకారులందరికీ పెన్షన్ మళ్ళా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కళాకారులు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు, కానీ వృత్తికి తగ్గట్టు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ వనరులు లేవు. అందుకనే వాళ్ళకి మరి దేవాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి జీతాలు ఉన్నాయి. కాబట్టి బయట ఉన్నటువంటి కళాకారులను కూడా ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ కళాకారులకి మరి అందరిలో కాకుండా కులాల వారిగా కాకుండా ఏ కులం వాళ్ళు వృత్తిదారులైనా కూడా మరి కళాకారులకి ఇండ్లని పక్కా గృహాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సినటువంటి అవకాశాలు కానీ సరైనటువంటి రీతిలో కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. నా పేరు మీరాబి, జాతీయ అధ్యక్షులు కల్వి చెన్నారావు గారు నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ప్రభుత్వం దృష్టికి, మా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని న్యాయబద్ధంగా మేము అందరి దృష్టికి తీసుకెళ్లి ఎవరెవరి దగ్గర నుంచి మా కళాకారులకి, పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఇంతవరకు కొంతమంది కళాకారులకి
ఐడి కార్డులు అనేది లేవండి. ఆ ఐడి కార్డులు పేదరికంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి గురించి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయాలని చెప్పి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని జనసేన కేంద్ర కార్యాలయం సూచన. కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం. దీనిపై మాట్లాడవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకి జనసేన ఆదేశం. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.